జయ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి కాళికాదేవి భ్రమరాంబవి బద్రీనారాయణ సంపూర్ణమైన దేవత లక్ష్మీ దేవత వనదుర్గ దేవత లక్ష్మీ కటాక్షం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశి గురించి. ఈ మకర రాశి గల్ల వాళ్ళకి ఆదాయము ఖర్చు సరి సమానంగా ఉంటుంది. అవమానము రాజ్యపూజితం, అనగా అవమానం ఒకటి ఉంటుంది, రాజ్యపూజితం 3 ఉంటుంది. వీళ్ళకి లక్ష్మీ అవకాశాలు, ధనధాన్యమైన సంకల్పాలు ముందుగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపారస్తులకైతే లక్ష్మి అనేది ఎదుగుదలతో కలిసి వస్తుంటుంది. దాన్ని రూపాయితోనే మూట కట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని 10 రూపాయలు చేసుకొని మీరు ఒక బలమైన వస్తువును కొనగలుగుతారు. అదే వ్యవసాయస్తులైతే మీకు ఆర్థిక సమస్యలను కొన్ని తీర్చుకొని, రుణబాధలు కొన్ని తీర్చి ఒక మంచి స్థాయికి కూర్చొని అప్పులు తీర్చుకొని మంచి బయటపడే మార్గాలు కొన్ని ఉన్నాయి. పాడి పంట విషయంలో, మీకు పశువుల విషయంలో కూడా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. నూతన వాహనాలు, నూతన గృహ ప్రయత్నాలు తీస్తారు. అదేవిధంగా కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల ద్వారా కొంతవరకు ఎంత లిమిట్ ఉండాలో అంత లిమిట్ వరకే ఉంచాలి. లిమిట్ తీరి మీరు స్నేహాన్ని చేయకూడదు. దానివల్ల మీకు భారీ నష్టాన్ని మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ మకర రాశి గల్ల వాళ్ళకి కొంతవరకు జంతువుల ద్వారా, విషపూరితమైన జంతువుల ద్వారా కూడా కొంచెం నష్టం జరిగే అవకాశం ఉన్నాయి. ఈ విషపూరితమైన జంతువుల వల్ల కూడా పాము కానీ, తేలు కానీ, ఎటువంటి జంతువు అరైన నోరు లేని జంతువు వల్ల, విషపురుగు వల్ల నష్టప్రయోగం అనేది ఉంది. అది కూడా మీకు ఒక విలేజ్లో ఉండేవాళ్ళు తెలుసుకోగలగాలి. ఎదురు చూపులు ఎన్ని ఉన్నా కూడా మనకి పక్కన అక్కన చూసుకునే విధానం పోతే ఖచ్చితంగా మీకు గండాల్లోంచి మీరు బయటపడతారు. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ధనధాన్య విషయంలో లాభమే పైచేయ కనబడుతుంది. లక్ష్మి కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు పొందుతారు. కావాల్సిన ప్రయత్నాలు ముందుకు వస్తాయి. మీకు ఎన్నడూ లేని బంధుత్వం, కొత్త బంధుత్వాలు కలుస్తాయి. ఆ బంధుత్వం ద్వారా కూడా లావాదేవీలు మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి. తర్వాత ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. లక్ష్మీ సంకల్పాన్ని, నూతన వస్తువులను కొనగలుగుతారు. అదేవిధంగా కొన్ని నగలని, కొన్ని వస్తువులను కూడా కొన్ని అవకాశాలు ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉగాది నామ సంవత్సరం నుంచి, అనగా 9వ తారీఖు చైత్రమాసము, శ్రీ క్రోధినామ సంవత్సర మంచి సంకల్పమైన సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో మీకు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, కుటుంబ భాగ్యాలు, బంధువర్తుల దగ్గర సంతోషము, బంధుమిత్రుల దగ్గర మీకు ఆనందము కలిసి వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కానీ మీరు ఏ పని చేసినా కూడా ముక్కుసూటిగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఆ ముక్కుసూటిగా పోయే ప్రయత్నంలోనే మీకు మంచి జరుగుతుంది. తర్వాత మీకు రావాల్సిన ఆస్తుల్లో కానీ, అంతస్తుల్లో కానీ, మీకు ఇస్తానని మాట ఇచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా కొద్దో గొప్ప మీకు అందగలుగుతాయి. తర్వాత కొన్ని కోర్టు సమస్యలు, కొన్ని స్టేషన్ సమస్యలు కొన్ని ఉన్నా కూడా ఈ సంవత్సరంలో మీకు పరిష్కారం పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక కొలిక్కి వచ్చేస్తాయి. మీకు ఇన్ని రోజులు తీరని పరిష్కారమైన సంకల్పమైన ప్రాబ్లాలు కూడా ఈ సంవత్సరం పరిష్కారానికి అందుతుంది. అదేవిధంగా ఈ మకర రాశి గల వాళ్ళు ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా ప్రయాణం సాగిస్తారు. కుటుంబంలో భార్యాభర్తల అనుబంధతం, ఆప్యాయత, ధనధాన్యము, కుటుంబ సంకల్పాలు, ఇరు వర్గాల వారికి మీకు ఎటువంటి నష్టపరిహారం ఉండదు. ఇటు స్త్రీలకు కానీ, ఇటు పురుషులకు కానీ ఎటువంటి సమస్య అనేది ఎదురు దెబ్బ తగలకుండా ఈ స్త్రీలో మకర రాశి, ఈ పురుషుల్లో మకర రాశి కలిగిన వాళ్ళకి మంచి ఫలితాలను పొందగలుగుతారు. తర్వాత మీకు రాబోయే ఎదురు కాలంలో కూడా మంచి భవిష్యత్తు అమరుకోబోతుంది. తర్వాత మీకు కళ్యాణం కాని వాళ్ళు ఉంటే ఒక మంచి సంకల్పంలో స్త్రీకి పురుషుడు అందుతాడు, పురుషుడికి స్త్రీ అందే అవకాశాలు ఉన్నాయి. మంచి సంపాదన గల స్త్రీ, మంచి సంపాదన గల పురుషుడు అంది మీకు కళ్యాణంలో కలిసి వచ్చేసి మీకు లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ దాంపత్య సంతోషం కూడా సంతోషంగా జరిగి నూతన వధువరులు కూడా ఈ సంవత్సరం జయప్రదంగా జరుగుతుంది. అదేవిధంగా మీకు ఆషాఢ మాసం నుంచి కూడా కొన్ని పనులు మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. నష్టపరిహారాలను దాటి లావాదేవీలైన ప్రయత్నంలోకి అడుగు పెడతారు. తర్వాత కొన్ని కష్టాలు తీరిపోయి కొంతవరకు మనశ్శాంతిని పొందగలుగుతారు. లక్ష్మి వచ్చినట్టుగా వచ్చిందే మీకు అలాగనే ఉండిపోతుంది. మీకు రావాల్సిన లక్ష్మి కూడా తిరిగి మీ దగ్గరికి వస్తుంది. కానీ ఈ పాల్గొన మాసంలో కొన్ని ఇబ్బందులు పడతారు. వాటిని దాటేస్తే పాల్గొన మాసం నుంచి కరెక్ట్గా ఆగస్టు మీ జీవితం వరకు ఎదురు ఉండదు మళ్ళీ మీకు. అదేవిధంగా డిసెంబర్ నెల వరకు వచ్చేసరికి ఈ సంవత్సరం లాస్ట్ కల్లా
కొన్ని నూతన పనులు చేస్తారు, కొన్ని నూతన వాహనాలను కొంటారు, కొన్ని నూతన వస్తువులను ప్రయత్నం చేస్తారు, కొంతమంది కొత్త బంధుత్వాన్ని ఏర్పరచం చేసుకుంటారు. ఇవన్నీ ఇలా ఉంటే కొన్ని రావాల్సిన కొన్ని ప్రయత్నాలు కూడా దగ్గరికి వచ్చినవి కూడా కొన్ని దూరం అవుతాయి. అది పాల్గొన మాసంలో మీకు మంచి జరిగిన, ఆషాఢంలో కొన్ని ఇబ్బందులు, తర్వాత ఆగస్టు నెలలో మంచి జరుగుతాయి, డిసెంబర్లో కొంచెం నష్టపరిహారం అయినా అది ఎక్కువగా అంత అంత పవర్ చూపించదు. అదేవిధంగా ఇప్పుడు మీకు రావాల్సిన కొన్ని పనులు కూడా ఖచ్చితంగా వస్తాయి. గతము కంటే ఇప్పుడు మీకు మంచి మార్గంలో జరిగి ఒక వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి నాయన. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మంచి మార్గము, మంచి ఆలోచన, కుటుంబ స్థానబలము, లక్ష్మీ పొందన, ఆయా తర్వాత బంధుమిత్రులతో మీకు మంచి ఆప్యాయత, మీ అక్కచెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అందరితో కలిసిమెలిసిపోయే విధానాలు కలుసుకుంటాయి. కాకపోతే కొంతమందికి మాత్రానికి విరోధంగా ఉంటారు. అందరికీ కాదు, కొంతమందికే విరోధంగా ఉంటారు. మిగతా ఒక 90% కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒక 10% వరకు కొన్ని ఇబ్బందులు కలుస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కలిగిన వాళ్ళు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా మాకు ఈ ఒక్క గురువు గారిని ఒకసారి మీరు సంప్రదించండి. మీరు ఫోన్ ద్వారా కూడా మీ పరిష్కారం చేయగలుగుతాము. మీ యొక్క సంకల్పానికి దారి చూపించగలుగుతాం. అదేవిధంగా మీకు ఈ కొత్త సంవత్సరంలో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, కావాల్సిన పనులు, బంధుమిత్రుల ద్వారాగా స్నేహబంధము, కొత్త బంధుత్వాలు, భార్యాభర్తల మధ్య దాంపత్య సంతోషాలు, కుటుంబ సంకల్పము, నూతన దంపతులకి కొత్త కళ్యాణానికి ఒక మంచి దారి తీసి ఒక ధనధాన్య రూపంలో కూడా మీకు మంచి ఫలితాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఈ సంవత్సరంలో ఈ నెలలో మంచి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న పార్టీలకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. కుటుంబంలో మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా కొంతమంది అధికారులు కూడా మీకు అనుకాలం ఉండి నడిపించే మార్గాలు కొన్ని ఉంటాయి. మీరు చేస్తున్న ఒక జాబు పరంగా ఉండే ఆఫీసులో యజమానులు కానీ, బాసులు కానీ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. తర్వాత మీకు ప్రమోషన్లు కూడా మంచి అవకాశాలు అందుతాయని ఖచ్చితంగా ఈ గురువు గారు మీకు అన్ని విధాలుగా చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా రేపు రాబోయే సంవత్సరం లోపల కొన్ని రుణబాధలు తీర్చేసుకొని ఒక నిరంతరమైన స్థానంలో కూర్చునే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి నాయన. అదేవిధంగా మీకు ప్రతి ఒక్క విషయంలో ఈ మకర రాశి వల్ల వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. ఎందువల్ల అంటే 5 ఏళ్ళు మనగా సరిగా లేవు. ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా కొంతమంది మనం ఎదుగుతుంటే మళ్ళీ దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. ఈ మకర రాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఈ ముందుగా ముఖ్యంగా. తర్వాత మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము ఖచ్చితంగా ఈ గురువు గారు చేస్తారు. ఈ కింద ఉండే నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన పరిష్కారం అందుతుంది. సంపూర్ణమైన అనుగ్రహము, సంపూర్ణమైన ఆరోగ్య బలము, సంపూర్ణమైన ధనధాన్యము అన్నీ కలిగి మీకు ఫోన్ ద్వారా కూడా మీకు మంచి ఫలితాలను మేము అందించే మార్గం చేస్తాము. ఖచ్చితంగా ఫోన్లో కూడా మీ యొక్క ప్రాబ్లాన్ని పరిష్కారం చేస్తాము. మేము ఇక్కడి నుంచే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా పరిష్కారం చేసి మీకు కొరియర్ ద్వారా కూడా మీకు ఆ అమ్మవారి వస్తువులు కూడా మీకు అందజేయగలుగుతామని ఆ అమ్మవారు వాటి ప్రయత్నం ప్రకారంగా ఆ అమ్మవారు సాక్షిగా మీకు అన్ని విధాలుగా చెప్తున్నాను. దైవ సంకల్పం. ఓం నమః శివాయ.